ఈ సర్వసభ్య సమావేశం ముఖ్య ఉద్దేశం తీర్మానాల తర్వాత ఫైనల్గా చదువుతారు. ఇది నా స్పీచ్ అయిపోయిన తర్వాత. దానికి ముందు నేను మీతో పంచుకోగలిగేది ఈ రోజున ఇది ఎలక్షనీరింగ్ ఇయర్లోకి అడుగు పెట్టిపోతున్నాం. ఈ మధ్యన జరుగుతున్న పరిణామాలు కూడా చూస్తే ఎర్లీ ఎలక్షన్స్కి ఇండికేషన్ కనిపిస్తూ ఉన్నాయి. అది మీ అందరూ దృష్టిలో పెట్టుకోండి. పదే పదే చెప్తూ ఉంటాను, టు రన్ ఎ పొలిటికల్ పార్టీ, ఒక పార్టీని నడపడం, స్థాపించడం కూడా అంత తేలికైన విషయం కాదు. కొద్దిపాటి అనుభవం ఉండి స్థాపిద్దాం అనుకున్నా కానీ దాన్ని నడపలేరు. కానీ మనం సక్సెస్ఫుల్గా మీ అందరి సహాయ సహకారాలు, మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల, మీ అందరి ఆశీస్సుల వల్ల, మీ పోరాట పట్టిం వల్ల దాదాపు మనం 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఇది జనసేన ఈ 10 ఏళ్ల క్రమంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. ముఖ్యంగా నిన్న వైజాగ్ మీటింగ్లో కూడా చెప్తా, అంటే ఎందుకు ఈ రాజకీయాలు, అంటే మనం ఎలాంటి పాలనలో ఉన్నామంటే అసలు రాజకీయం అంటే ఇంకెవరు రాకూడదు. సగటు మధ్యతరగతి మనుషులు కానీ, విలువలు పాటించే మనుషులు కానీ, నిబద్ధత ఉన్న మనుషులు కానీ రాజకీయం, అలాంటి వాళ్ళు రాజకీయం చేయాలంటే భయం వేయాలి అనే ఒక పరిస్థితిలో పెట్టేద్దామని ఇప్పుడున్న పొలిటికల్ రూలింగ్ పార్టీ తాలూకు ఆలోచన. ఇది ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే దాని తాలూకు సంపూర్ణ విశ్వరూపం జగన్ పాలన. దాంట్లో క్రమంగానే మీరు మొన్న చిత్తూరులో మన శ్రీకాళహస్తిలో గొడవ అయినా నేను వెళ్ళినా కానీ ఇవన్నీ చూస్తే, మన వైజాగ్లో మనల్ని ఇబ్బంది పెట్టింది కానీ, మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టింది కానీ, ఏ మూలకెళ్ళినా సగటు మనిషిని బెదిరించడం. అంటే రాజకీయం చేయాలి అంటే దౌర్జన్యం చేయాలి, దోపిడీలు చేయాలి, పిచ్చిగా కారు కూతలు కొయ్యాలి, ఇష్టం వచ్చినట్టు తిట్టేయాలి, క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి, లేదంటే ఇళ్లలోకి దూరిపోయి తల్లి తండ్రుల్ని ఎవరిని పిల్ల పాప అని చూడకుండా అందరినీ తిట్టేసేయాలి. అంటే అంత భయానకం అన్నమాట. సో అందరికీ జుగుప్స్ వచ్చేయాలి రాజకీయం అంటే. ఎవరి మీద డబ్బులు సంపాదించుకోకూడదు, న్యాయ మార్గంలో ఎవరు డబ్బులు సంపాదించుకుని నోరు మూసుకొని పడి ఉండు, నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకున్నా మా పర్మిషన్ తీసుకోవాలి, ఈ స్థాయికి వెళ్ళిపోయింది. ఇది ఎప్పుడో నేను మన సభలో కూడా చెప్పాను, జీకే చెస్టర్టన్ చెప్పింది, ఇది మ్యాడ్ అఫీషియల్ అనే దాంట్లో ద రాట్ బిగిన్స్ వెన్ ద వైల్డ్ యాక్షన్స్ ఆర్ రిసీవ్డ్ కామ్లీ బై సొసైటీ అనేది ఎంత కదిలించేసిందంటే అది ఆ ఎస్సే. అంటే మనం ఏమీ చేయక్కర్లేదు, సమాజం కుళ్ళిపోవాలి, ఇంకా దిగజారిపోవాలని మనం ఏం చేయక్కర్లా. జరుగుతున్న పరిణామాలు మాకు సంబంధం లేదు, నాకు జరగట్లేదు, నాకేం అవ్వట్లేదు, నా జీవితం అనుకుని వదిలేస్తే చాలు, మొత్తం సర్వానికి నాశనం అయిపోతుంది. ఈ వైసీపీ వచ్చినప్పుడు దగ్గర నుంచి ఇంక పీక్స్కి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ఇది నేను ముఖ్యంగా జనసేన పెట్టడానికి, ఆవిర్భావానికి కూడా మీరు కారణం. మీ అందరికీ మన తెలంగాణ నాయకులు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి ఇదే తెలంగాణలో నాకు అపారమైన జనాభిమానం ఉంది, విపరీతమైన విశేషమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి. అక్కడ కూడా పార్టీ నడపగలుగుతున్నాం మనం, అక్కడ కూడా ఇబ్బంది లేకుండా పార్టీ నడపగలుగుతున్నాం. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మన జెండా పట్టుకునే లేని గ్రామం లేదు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా. కానీ ఇక్కడ ఎక్కడైతే చాలా బలమైన పోటీ చేయాల్సిన అవసరం ఉంది, ఇక్కడ మటుకు ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని ఎదుర్కోవాలి అంటే నేను ఒకటే నిర్ణయించుకున్నా, ఇది గుండె దమ్ము ఉండాలి ఇక్కడ. సో లీడర్షిప్కి నేను మీకు చెప్పదలుచుకుంటుంది, హూవర్ వాంట్స్ టు బి ఎ లీడర్, ఎవరైతే నాయకులు కావాలనుకుంటున్నారో, ఎవరైతే అందరినీ మా వెంట నడవాలి, జనం మా జనసందోహం మా వెంట నడవాలి అనుకుని ఎవరైనా సరే నాయకులకి 3 కీలకమైన లక్షణాలు మీరు దయచేసి దీన్ని పరిగణలోకి తీసుకొని. ఒకటి, హైయెస్ట్ సాక్రిఫైస్, త్యాగం, బాధ్యత, అలాగే జవాబుదారీతనం. త్యాగం, బాధ్యత, జవాబుదారీతనం ఎవరి దగ్గరైతే ఉంటాయో ప్రజలు మీ వెంటే ఉంటారు. ఒక పేపర్ ఎలా వెళ్తే చిన్నపిల్లలంతా ఎలా ఫాలో అయిపోతారో, ఈ త్యాగం, బాధ్యత, జవాబుదారీతనం దగ్గర ఉన్న గుణాలున్న నాయకుల దగ్గరికి, ఎవరి దగ్గరికైనా సరే ఆటోమేటిక్గా మీ వెంట నడిచొస్తారు. మీ నాయకత్వం ప్రూవ్ చేసుకోవడానికి పదవులు కాదు, మీ గుణగణాలు, మీ ప్రవర్తన. ఎందుకంటే నాయకుడు అని నేను చెప్పుకుంటే మన నాయకులు అవ్వలేము. నాయకుడని ప్రజలు చెప్పాలి, మన కార్యకర్తలు చెప్పాలి, మన జన సైనికులు చెప్పాలి, మన మహిళ అంటే హీఈస్ ద బెస్ట్ లీడర్. అందుకే మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అందుకని నాయకత్వం అనేది ఒక పొజిషన్ కాదు, అది ఇట్స్ ఎ పొజిషన్ టు బి ఎర్న్డ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ పీపుల్. ప్రజలు గుండెల్లో మనల్ని చూడాలి అట్లా. కానీ పొజిషన్స్ ఇచ్చినప్పుడు దాన్ని అల్టిమేట్ కాదు, ఒకళ్ళు మనకంటే తక్కువ కాదు. దయచేసి అది పెట్టుకోండి. అలాగే మెయిన్ ప్రోటోకాల్స్ ఒకటి, అంటే ప్రతిసారి నేను లాస్ట్ 10 years, దానికి ముందు 2008 నుంచి కూడా నేను చేస్తున్నప్పుడు ఒకసారి నాకు
యాక్టింగ్ చాలా బరువు అనిపించేస్తాయి నేను నటుని అవ్వడం వల్ల. అదే మన బలం, అదే ఒకసారి బరువు కూడా అయిపోద్ది. అది నేను బలహీనతని చెప్పను, కానీ మన ఇమేజ్, నేను యాక్టర్గా ఉన్న అభిమానమే బలం. ఒకసారి ఆ అభిమాన బలం కూడా ఒకసారి బరువు అయిపోద్ది. ఎందుకంటే రోజువారీ కార్యక్రమాలు చేసుకోలేము. ఒకసారి కలిసిన నాయకులే మళ్ళీ కలిసి ఏంటి అని అడిగితే ఏం ఉండదు, జస్ట్ ఊరిని కలిసి అట్లా టైం వేస్ట్ చేసుకోవద్దు. బరువు అది నాకు. ఎందుకంటే మనం వెళ్ళాల్సింది, నా చుట్టూ తిరిగితే నాయకులు అవ్వలేరు, నా చుట్టూ తిరిగితే నాయకులు అవ్వలేరు. సమస్య ఏమవుతుందంటే, అలాగే నేను 2008 నుంచి చూస్తూ ఉన్నాను. మా నాగబాబు గారికి కూడా తెలుసు, ఏ రోజు ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేదు సీటుకి. అప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోలేదు. కానీ మీరు జాగ్రత్త పడాల్సింది, ఈ పార్టీలో పొజిషన్స్కి కానీ భవిష్యత్తులో సీట్లకు కానీ ఎవ్వరూ మీ దగ్గర నుంచి డబ్బులు అడిగినా, ఒకవేళ అలాంటి వాళ్ళకి డబ్బులు ఇస్తే బాధ్యత మీదవు తప్ప మాదవదు. ఎందుకంటే నేను అలాంటి పరిస్థితుల్లో నేను కానీ మిగతా నాయకులు ఎవ్వరు కానీ అలాంటి పనులు చేయరు. ఒకవేళ అలా చేస్తే ఫస్ట్ మీరు డబ్బులు ఆఫర్ చేస్తే తప్పు మీద అవుతాయి. ఎందుకంటే ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఆదిలోనే తుంచేయడానికి చెప్తున్నాను ఈ మాట. ఆదిలోనే తుంచేయడానికి. మొన్న ఈ మధ్యన ఏదో జనవాణి కార్యక్రమాలు వెళ్తుంటే ఎవరో మిమ్మల్ని మీ ఫోటో ఇస్తారని చెప్పి నా దగ్గర డబ్బులు అడుగుతున్నారంటే నేను అడిగాను ఏలూరులో. ఓకే, నాతో ఫోటో తీస్తున్నారు కదా, నేను డబ్బులు ఎవడేమన్నాడని చెప్పాను. ఓకే, ఎవడో చెప్పాడు, నా పేరు చెప్పుకొని ఎవరు ఫోటో కూడా చూపించాడు. ఇతను మీ మనిషి అంటే, నా మనిషి ఎవడో నాకు తెలియదమ్మా, నాది ఇతనే, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇతను. నా పేరు చెప్పుకొని ఫోటో తీస్తామని చెప్పిన దగ్గర నుంచి రకరకాలుగా నేను అక్కడికి తీసుకెళ్తాం, ఇలా తీసుకెళ్తాం, లేదంటే భవిష్యత్తులో మీకు పార్టీ పొజిషన్స్ ఇలా ఇప్పిస్తామని ఎవరైనా చెప్పిన అలాంటి దృష్టాంతాలు నా దగ్గరికి వస్తే మటుకు దయచేసి అది చాలా బలమైన చర్యలు తీసుకుంటాం. అలాగే అందుకని మీరు దయచేసి అలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు దయచేసి. ఇది పార్టీలోని అందరికీ తీసుకెళ్ళండి దయచేసి మెసేజ్ ఒకటి. అలాగే నాయకత్వానికి సంబంధించి ఇందాక నాగబాబు గారు చెప్తా ఉంటే, కొత్త లీడర్షిప్ ఎందుకు ఉండాలి అనేది మనందరం ఒక టైం, మనందరికీ కరెక్ట్ చెప్పాలంటే ఒక టైం లిమిట్ ఉంటుంది మనందరికీ, ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది మనందరికీ. అంటే మనం నిండు 100 ఏళ్ళు బతికినా కానీ 100 years మన 100th yearకి మనం ఎగిరిపోవాలి ఇక్కడి నుంచి, తప్పదు. సో ఎక్స్పైరీ డేట్ అనేది మనందరికీ ఒకటి ఉంది. అలాగే పాలిటిక్స్లో కూడా ఉద్యోగులకి ఎక్స్పైరీ డేట్ ఉంది, రిటైర్మెంట్ అనేది ఉంది. అలాగే పాలిటిక్స్లో కూడా రిటైర్మెంట్ ఉంటుంది. ముసలోళ్ళం అయిపోయినా కానీ ఇంకా దీన్నే పట్టుకొని ఎలాడుతూ ఇంకెవరికి రాకూడదంటే భూమి ఇలాంటి వాళ్ళతో నిండిపోతుంది. అందుకని భగవంతుడు మరణం అనే ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు మనందరికీ. అలాగే నాయకత్వానికి కూడా చాలామంది కొత్త వాళ్ళని రానివ్వండి. ఎందుకంటే మనం పని చేస్తుంది ఇంకొక తరం కోసం. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న కథ ఒకటి ఉండదు, 3 కాళ్ళు ముదుసలు అని చెప్పి. రాజు వేటాడి గుర్రం మీద వెళ్తా ఉంటే దారిలో ఒక ముసలతను పక్కన మనవని పెట్టుకొని తినేసిన మామిడి టెంక నాటుతూ ఉంటాడు. ఆ పక్కన ఉన్న మంత్రి ఇతను ఎక్సికాలు చేస్తాడు, పరాచికలు ఆడతారు అతనితోటి. ఎరా ముసలోడు, నువ్వు ఈ కాయ వేసి దీన్ని పెరిగి కాయలు తినేద్దామని అంటాడు. ఇది అని అంటే అంత ఆశ్రయానికి బతుకు మీద అని చాలా పరిహాసాలు ఆడితే అతను ఒకటే మాట అంటాడు, ఇది నా కోసం కాదు, నా పక్కన నా మనవడి తరం కోసం. ఈరోజు నాగబాబు గారు చెప్పింది కానీ మేము అనుకుంటుంది కానీ, యంగర్ లీడర్షిప్ అంటే వెంటనే మీ పొజిషన్స్లోకి వచ్చేయలేరు వాళ్ళకు కూడా అనుభవం కావాలి. కాకపోతే వాళ్ళని రైట్ విలువలు ఉన్న వ్యక్తుల్ని మనం ఎంకరేజ్ చేయకపోతే ఏమైపోద్దంటే, చేతికర్ర అవసరం వచ్చినప్పుడే వచ్చేది మనవడి విలువ తెలిసినట్టుగా ఇంకొక తరం ఒక 20 సంవత్సరాల తర్వాత కానీ మనకి అప్పుడు అర్థం కాదని మనం ఏం చేయలేక అప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. అందుకని కొత్త నాయకత్వాన్ని, కొత్త యువతని ఎదగనివ్వండి, వాళ్ళకి నేర్పిద్దాం వాళ్ళకి. అందుకని దయచేసి యంగర్ లీడర్షిప్, వాల్యూస్ ఉన్న యంగర్ లీడర్షిప్ని దయచేసి ఎంగేజ్ చేయండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. అంతేగాని వాళ్ళని రానివి కూడా మటుకు చేయకండి దానికి. సో అదొకటి నా విన్నపం. ఎందుకు కొత్త లీడర్షిప్ని రానివ్వాలి అని చెప్పడానికి, మా నాన్నగారికి నాకేదో ఒకసారి చిన్నపాటి ఒక సంభాషణ జరిగింది. ఆయన నన్ను ఏదో యోగ మార్గానికి వెళ్ళమని, మన క్రియాయోగ చేయమని ఏదో మాట్లాడుతూ ఉంటే, నేను చాలా లేట్గా స్టార్ట్ చేశాను. నేను ఒక 55 ఏళ్ళ వయసులో, నేను టీన్స్లో ఉన్నాను, 16-17 ఏళ్ళు ఉన్నాయి నాకు. నువ్వు ఇప్పుడే స్టార్ట్ చేయండి ఆయన అన్న మాట నాకు బాగా గుర్తుండిపోయింది. నేను అస్తమిస్తున్న సూర్యుడిని, నువ్వు ఉదయిస్తున్న సూర్యుడివి. నువ్వు తొందరగా ఏదైతే ప్రారంభిస్తావో అది ఎక్కువ సాధించడానికి ఎక్కువ ఉపయోగపడుద్ది. అందుకని క్రియాయోగంలో నువ్వు చేసేది ఇప్పుడే ప్రారంభిస్తే నువ్వు ఒక వయసుకు వచ్చాక నీకు సిద్ధత్వం వస్తుంది, సిద్ధి పొందుతావు అనేది అట్లా మాట్లాడుతున్నా. నాకు దాన్ని దేనికి అన్వయించుకున్నానంటే, నేను పాలిటిక్స్కి అన్వయించుకున్నాను అన్నమాట. ఎర్లీగా స్టార్ట్ చేస్తే తప్ప నీకు రాదు. నాకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక నేను రాజకీయాల్లోకి రాలా, అట్ వెరీ ఎర్లీ ఏజ్.
కరెక్ట్గా చెప్పాలంటే ఒక 16-17 ఏళ్ళ వయసులో మా నాగబాబు గారు లా చదువుతున్నప్పుడు ఆయన చేసిన వి ద నేషన్ అని నాకు నాని పాల్కీవాల్ గారి పుస్తకం నన్ను చాలా ప్రభావితం చేసింది. ఆ కైండ్ ఆఫ్ నాని పాల్కీవాల్ ద ఎమినెంట్ జూరిస్ట్, లాయర్, న్యాయపరమైన అంశాల మీద మహా మేధావి ఆయన నన్ను చాలా ప్రభావితం చేసిన వ్యక్తి. సో ఆల్మోస్ట్ 17-18 నుంచి దాన్ని ప్రభావితం చెందుతూ చదువుతూ చాలా పరిశీలనతో రాజకీయాల్లోకి వచ్చాం. అంతేగాని దయచేసి ఇది మీ అందరికీ అర్థం చేసుకోవాల్సింది, కాన్స్టెంట్ అప్డేషన్ ఒకటి రావాలి మనకి. కంటిన్యూస్ అప్డేటింగ్ యువర్ నాలెడ్జ్, రాజ్యాంగపరమైన అంశాల మీద కానీ చట్టాల మీద కానీ వీటికి సమగ్రమైన ఎప్పటికప్పుడు మనం వీ హ్యావ్ టు కీప్ ఆన్ ఎడ్యుకేటింగ్ అవర్ సెల్ఫ్. దట్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు షేర్ ఇట్ విత్ యూ. అలాగే రేపొద్దున వారాహి యాత్ర, 3వ విడత వారాహి యాత్ర మన వైజాగ్ నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. వైజాగ్ని ప్రారంభించేటప్పుడు కొన్ని అంశాలు ముఖ్యంగా సెక్యూరిటీ అంశాలు నాకు కొంచెం నేను ప్రత్యక్షంగా చూస్తుంటాను కాబట్టి, అన్లెస్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో ఆ నాయకుడే కనుక క్షేమంగా లేకపోతే పార్టీని నడపలేం. నేను అడుగుతుంది, నేను క్షేమంగా ఉండి నా సెక్యూరిటీని పెట్టుకున్నానంటే నా మీద మీరు చూడు చాలాసార్లు ఒకసారి ప్రేమాభిమానాలు కూడా నన్ను కింద పడేస్తూ ఉంటాయి. అది నేను మీకు చెప్పక్కర్లేదు మీ అందరికీ. చాలామంది నాయకులు నాకు చాలా విపరీత సలహాలు ఇచ్చేవాళ్ళు 2016లో 14లో. మీరు నడవాలండి, మీరు నడిస్తే కానీ మీకు తెలియదు, మీకు అర్థం కావట్లేదని చెప్పేవాళ్ళు. నడిచిన వాళ్ళంతా ముఖ్యమంత్రులు అవ్వరు బాబు అని చెప్పాలనుకున్నాను ఆయనకి. అలా నడిచిన వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి ప్రతి పాదాచారి ముఖ్యమంత్రి అవ్వాలి, అలా జరగదు. సో నేనేం చెప్పానంటే, వన్ హూ సేఫ్ గార్డ్స్ ద కాన్స్టిట్యూషన్. నాయకుడు అనేవాడు కానీ ముఖ్యమంత్రి స్థాయికి ఎవరు వెళ్తారంటే, ఎవరైతే ప్రాథమిక హక్కుల్ని కాపాడుతారో, ఎవరైతే ప్రాథమిక హక్కుల కోసం ప్రాణాలని సైతంగా పణంగా పెట్టి పోరాడతారో వాళ్ళకి ఏదైనా ముఖ్యమంత్రి స్థానం వరించొచ్చేమో నాకు తెలియదు. కానీ అది ప్రథమం, అది ప్రప్రథమం అది. సో నేను పెట్టుకుంది వీళ్ళందరికీ రోడ్ల మీదకి వెళ్ళిపోయేటప్పటికి నా మీద చాలా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. అది మీరు ఆ లోపల చాలామంది ఆడపడుచులకి, కొన్ని మహిళా నాయకులకి మీకు అర్థం, మీరు కొంత కూడా అనుభవించుంటారు. మొన్న క్వైట్ టఫ్ జాబ్ నాకు. ఒకసారి అంటే ఒక 100 మంది అంటే మీరు చూస్తుంటే కనీసం ఒక 30 అడుగులు వేయాలి అంటే నలిపేస్తారు శారీరకంగా. సభకి కనీసం ఒక 10 అడుగులు వేయడానికి కూడా అంత ఇబ్బంది నాకు. సో అందుకని మీరు ఎస్పెషల్లీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎస్పెషల్లీ వారాహి యాత్రలో ప్లీజ్ ఫాలో ద సెక్యూరిటీ ప్రోటోకాల్స్. ఎందుకంటే ఒకసారి మీరు నా సెక్యూరిటీ వాళ్ళని తిట్టినా, వాళ్ళు విసుగొచ్చి ఒకసారి వెళ్ళిపోతే సఫర్ అయ్యేది మీరు, మన పార్టీ సఫర్ అవుతుంది. అందుకని దయచేసి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఒకటి దయచేసి మీరు పాటించండి. అండ్ అలాగే థింకింగ్ కూడా, నేను ఒకసారి కంటిన్యూస్గా నేను అందరినీ కలవలేను. ఎందుకు కలవలేను కూడా మీకు చెప్తాను. ఈ రోజున మీకు ఇన్ని ఉపన్యాసాలు జరిగినాయి, ఇన్ని లక్షల మందిని ప్రభావితం చేస్తూ వచ్చాం. రూపాయి పెట్టుబడి లేకుండా, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇవ్వకుండా, ఒక సారాయి ప్యాకెట్ ఇవ్వకుండా ఇంతమంది యువత ప్రభావితం అయ్యారంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అ స్పీచ్. వి గవర్న్ పీపుల్ బై వర్డ్స్. మాటలతోటి మనుషుల్ని మనం నియంత్రిస్తాం. మాటలతోటి మనుషుల్ని గొడవలు పెట్టుకునేలా చేయొచ్చు, మాటలతో మనుషుల్ని ఎదిగేలా చేయొచ్చు. ఇవన్నీ చెయ్యాలి అంటే నాకు ఆ టైం చాలా అవసరం. రోజుకి 10 మంది 100 మందిని కలిసినా కానీ నేను దానికి 10 సంవత్సరాలు కలిశాను. లాస్ట్ 10 years నేను కలవని వ్యక్తులు లేరు. ప్రతిసారి కలిసిన వాళ్ళే కలిసి ఏంటంటే మళ్ళీ ఒకసారి కలుద్దామనంటే నాకు అందుకే ఇందాక చెప్పింది, నా చుట్టూ తిరిగితే మీరు ఎదగరు, నేను ఎదగను. కోపస్థ మండూకాలో బావిలో కప్పలా ఉండిపోతాం. దయచేసి దాన్ని వదిలేసి నేను అంటుంది ఏంటంటే, ఇది నేను కోరుకుంటుంది, నన్ను ఆలోచించుకునే సమయం నాకు కావాలి. నేను చాలా ప్రిపేర్ అవుతాను స్పీచెస్కి. దాదాపు ఒక 30-40 పుస్తకాలు తిరిగేయాల్సి వస్తే, చాలా మేధోమదనం చేయాలి. కొంతమంది రీసెర్చ్ అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడాలి. ఏది ఒకసారి ఇప్పుడు మనం వైజాగ్ వచ్చినా, లేదంటే మొన్న భీమవరం కానీ మిగతా ప్రాంతాలకు ఎక్కడికి వెళ్ళినా నేను కూర్చోవాలి. రూమ్లో కూర్చుంటే నేను ఖాళీగా ఉన్నట్టు కాదు. దయచేసి ఖాళీగా చేతులు చాపుకొని నేను కూర్చొని నేను కాదు. నిజంగా చాలా అధ్యయనం చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఉదాహరణకి వాలంటీర్స్ అనేది నాకు 2.5 సంవత్సరాల నుంచి తెలుసు. నాకు దాని సమస్య ఏ మూలకి వెళ్ళినా చెప్పినా ఇట్లా జరుగుతూ ఉన్నాయి, ఇలా బెదిరిస్తున్నారు, వీళ్ళు ఒక ప్రైవేట్ మిలిషియా అయిపోయింది, ప్రైవేట్ ఆర్మీలా తయారైపోయారు, వీళ్ళు బెదిరిస్తున్నారు. కొంతమంది వైసీపీ నాయకులే నాకు చెప్పిన ఇవి ఉన్నాయి, నా దృష్టికి తీసుకొచ్చినాయి. ఇక్కడ చిన్న నాయకులు కనిపిస్తూ ఉంటే, ఎలా ఉంది సార్ పరిస్థితి అంటే, లేదు మా పనులు చేయించట్లేదండి, మాకేం అవ్వట్లేదు, అందుకని మా వాలంటీర్లు చేస్తారని వాళ్ళు కూడా ఒక
చిన్న ఒక నిరసన గళం నేను విన్నాను అలాంటి వాళ్ళ దగ్గర కూడా. సో ఇవన్నీ ఒకటొకటి ఎక్కడో వింటూ ఉంటాం. తర్వాత మన జనవాణి కార్యక్రమంలోకి వెళ్తే ఎవరో ఒకరు కొన్ని పిటిషన్స్ ఇస్తారు. ఒకసారి రోడ్డు మీద వెళ్తూ ఉంటే, కార్లు వెళ్తాను, మీరు చూస్తే చాలాసార్లు నాకు పిటిషన్స్ ఇస్తుంటారు, పడేస్తారు. ఒకసారి మన సెక్యూరిటీ ఒక్క చిన్న చిత్తు కాగితం కూడా వదలను. మన సెక్యూరిటీ వాళ్ళకి చెప్పి దాన్ని తీసుకోమని చెప్పి చూస్తే, మన చిత్తూరులో కూడా ఒక వాలంటీరు ఏం చేశారని చెప్పడానికి ఒక మాదిగల కులానికి చెందిన ఒక కుర్రాడు నాకు పిటిషన్ ఇచ్చాడు. అన్న మాది మాదిగ కమ్యూనిటీ అన్న, ఆ రోజు నేను గ్రామ సచివాలయానికి వెళ్ళి ఎందుకు రేషన్ రాలేదు అని నేను అడిగినందుకు రాత్రి వచ్చి మా ఇల్లు తగలబెట్టేశారన్న. వాలంటీర్లు వచ్చి రాత్రి మా ఇల్లు తగలబెట్టేశారు. ఇదిగొన్న పిటిషను, ఇదిగొన్న పోలీసు ఎఫ్ఐఆర్ కూడా చూపించాడు. దాన్ని స్పెసిఫిక్గా రాశాడు, గ్రామ వాలంటీర్లు చేశారని చెప్పి రాశారు దాంట్లో. సో ఇలాంటి విభిన్నమైన విషయాలు, అలాగే రాజ్యాంగపరమైన అంశాలకి ఎలా దీన్ని కనెక్ట్ చేయాలి, ఇవన్నీ కోరిలేట్ చేసి అసిమిలేట్ చేయడానికి కొంచెం నా సమయం తీసుకుంటాను. సో నాకు అందుకని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఫ్రీగా ఉన్నాను. నేను ఈ ఆఫీసులో ఉన్నా కానీ నేను పొద్దునుంచి కూర్చోబెట్టి కనీసం నేను రోజుకి ఒక 4 నుంచి 6 గంటలు తక్కువ అధ్యయనం చేయాలి నేను. ఎందుకంటే నేను ఇన్ని లక్షల మందిని లీడ్ చేయాలంటే నా మాట, నా వాక్కు, నేను సమగ్రంగా దాన్ని నేను అర్థం చేసుకొని దాన్ని అసిమిలేట్ చేసి నేను మాట్లాడకపోతే తప్పు చేసిన అయిపోతాను. నేను మాట్లాడినప్పుడు చాలామందికి ఏమనిపించింది, వాలంటీర్స్ గురించి మాట్లాడినప్పుడు గబుక్కున కొన్ని లక్షల ఓట్లు పోయినాయా అని చాలామంది బాధపడిపోయినారు. ఇలా తప్పు చేశాను, నేను అలా ఎందుకు తప్పు చేస్తాను, అంత మూర్ఖంగా ఎందుకు మాట్లాడతాం, అవగాహన లేకుండా ఎందుకు మాట్లాడతాం. చాలా అధ్యయనం చేసి చాలా పై స్థాయిలో నుంచి వచ్చిన తర్వాత దాన్ని చాలా అంటే ఇంత సమయం తీసుకున్నాను కాబట్టి చాలా పగడ్బందీగా మాట్లాడగలిగాను. పగడ్బందీగా మాట్లాడగలిగినప్పుడు చాలా శక్తి ఉంటుంది ఆ మాటలో. అలాగే ఎన్సీఆర్బీ డేటా గురించి చెప్పాను. ఎందుకు వేగ్గా ఎందుకు చెప్తాం? ఆ రోజు చిత్తూరులో ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే కూడా ఆయన మెయిన్ మన నాయకులు ఇష్యూ అయిపోయిన తర్వాత ఆయన కూర్చోడు కొంచెంసేపు మాట్లాడాలని ఆయన అన్న మాట ఏంటంటే, మీరు ఇలా చెప్పేస్తారని 30,000 మంది మిస్ అయిపోయిన అలా అంత తేలిక ఎలా మాట్లాడేస్తారని చెప్పి అడిగితే నేను చెప్పాను, అది ఎన్సీఆర్బీ డేటా ఉందండి నాకు తెలుసు అని చెప్తే ముందు ఆయన కొంత ఏదో వాదించడానికి ప్రయత్నం చేశారు నాతోటి. వాదించడానికి ప్రయత్నం చేస్తే నేను చెప్పాల్సినవి చెప్పాను. నేను ఆయన అన్నది ఒకటి ఏంటంటే, మీరు నాకు ఎలా చెప్తున్నారో నేను తప్పు మాట్లాడి ఏ రోజున్నా సరే మీ మంత్రివర్గానికి చెప్పారా, మీ హోమ్ మినిస్టర్కి చెప్పారా? అంటే మీ హోమ్ మినిస్టర్ ఒక రేప్ అయితే ఇంట్లో తల్లి పెంపకం బాగలేదని మీ హోంమంత్రి మాట్లాడతారు, మరి ఆవిడ కూడా చెప్పలేపారు ఈ మాట. ఆయన నిస్సహాయత నవ్వాడు. అదే చెప్పాను, నాకు సలహాలు ఇవ్వడం చెప్పేవాడికి వినేవాడు లోకం అన్నట్టుగా నేను మీకు లోకం అయిపోయాను. అలాగే వాలంటీర్స్ అనేవాళ్ళది డేటా బ్రీచ్ ఉంది నేను చెప్పాను ఆయన ప్రత్యేకించి. అండ్ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంత నేను అధ్యయనం చేసుకొని మాట్లాడుతున్నాను అంటే నేను మాట్లాడిన కొద్ది రోజుల తర్వాత చెప్తాను, బయట చెప్తాను. అందుకని ఈరోజు పార్లమెంట్లో కూడా ఎన్సీఆర్బీ డేటా నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఉంది, ఇంకా ఎక్కువ ఉంది. ఇంకా ఈ రోజున మనం కూర్చోబెడితే ఆంధ్రప్రదేశ్లో మొన్న కూడా చెప్పాను, హ్యూమన్ ట్రాఫికింగ్ ఉందని చెప్పాను నేను. చిన్నపిల్లల హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, లేడీస్ జరుగుతుంది. ఇది నేను చెప్పింది. నోబెల్ ప్రైజ్ విన్నర్ సత్యార్థి ప్రకాష్ అనే వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ చిన్నపిల్లల ట్రాఫికింగ్ జరుగుతూ ఉందనేది. ఇవన్నీ అంటే నేను చెప్పినప్పుడు ఏముంటుందంటే, నేను చాలా అవగాహన చేసుకొని అధ్యయనం చేసుకొని మాట్లాడతాను కాబట్టి నేను చెప్పినప్పుడు అందరు గబుక్కుని షాకింగ్గా ఉంటుంది. కానీ నేను ఇవన్నీ చదువుకుంటాను ఎప్పుడు, లేదంటే కొంతమంది కలుస్తాను, కొంతమంది నాకు రిపోర్ట్ డేటా ఇస్తారు నాకు. సో సత్యార్థి ప్రకాష్ గారు పేపర్లు చెప్పడానికంటే ముందు నాకు ఆయన అలాంటి వ్యక్తులు నాకు చెప్తారు, ఎక్కడో చోట ఏదో ఒక సమయంలో నాకు చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను అధ్యయనం చేయడానికి నాకు చాలా సమయం కావాలి. ఎందుకంటే మేము అందరం కీలకమైన నియోజకవర్గాలు అందరికీ పదవి బాధ్యతలు ఇచ్చాం. ప్రతిసారి తిరిగి మా వైపు చూడకండి. స్థానిక సమస్యలు ఉంటే అది మీరే హ్యాండిల్ చేయండి. అది స్థానికంగా ఉన్నప్పుడు, ఎందుకంటే కొంత మీకు లీడర్షిప్ ఇచ్చాం. ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా నాయకులు ఎవరో రూపాయి ఖర్చు పెట్టి తీరాలి, తప్పదు. అది నేను ఓట్లు కొనమని చెప్పట్లా, కానీ పార్టీ నడిపి నేను ఎందుకు నా పార్టీ నేను అనుకోవచ్చు కదా, నా బిడ్డలు ఎఫ్డీ నేను ఎందుకు బ్రేక్ చేసి నేను ఇల్లు ఆఫీస్ కట్టాలని ఇది నా నేల అనుకున్నాను, నా బాధ్యత అనుకున్నాను. ఇప్పుడు దాకా ప్రజలు ఆస్తులు దోచేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆస్తుల్ని పంచిపెట్టేవాళ్ళు కావాలి ఈరోజు నాయకులు, అలాంటి నాయకులు కావాలి ఈరోజు. నేను అందుకే ఇది నా నేల అనుకున్నాను, ఇది నా బాధ్యత అనుకున్నాను. ప్రతిసారి జనగణమని విని చప్పట్లు కొట్టేసి జై హింద్ అని వెళ్ళిపోవటం కాకుండా చేతులు ఒప్పుకుంటూ నిలబడాలి ఇక్కడ మన నేలకి. సో జనసేనకి ఎవరు నిలబడతారంటే, కనీసం నేను ప్రతిసారి చెప్పింది చాలాసార్లు అడుగుతూ ఉంటారు, మీరు ఎందుకు సీనియర్ నాయకుల్ని పిలవట్లేదు, ఆహ్వానించట్లేదు అంటే, నేను మొహమాట పడదలుచుకోలేదు. పాలిటిక్స్లో మొహమాటానికి వెళ్ళదలుచుకోవాలి, అప్పీస్మెంట్ చేయదలుచుకున్నాను. ఇది నా నేల, మన రాజ్యాంగం ఇచ్చిన హక్కులు బాధ్యతలు, వీటి కట్టుబడి ఉన్నాం. అందుకని నేను కూర్చోబెట్టి ఈ నేలకి నెక్స్ట్ 25 years గురించి, ఒక తరం గురించి
ఆలోచించగలిగే నాయకత్వం కావాలి ఇక్కడ. అలాంటి వాళ్ళు వేరే పార్టీలో ఉండి మేము అలా నిలబడతామని వస్తే మనస్ఫూర్తిగా ఈరోజు చెప్తున్నాను, అందరినీ సంపూర్ణంగా ఆహ్వానిస్తాం. అలా కాకుండా వీళ్ళని పెట్టేసుకుంటే మనం అక్కడ గెలిచిపోతాం, సీట్ అయిపోతాం, నేను అవి నమ్మను. నేను బేసిక్గా నాకు నిలబడే నాయకులు కావాలి. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా, మన పార్టీలో ఉన్నా, ఎవరైనా సరే నిలబడే నాయకులు కావాలి. అంతేగాని మనం పోరాటం చేయాల్సింది జగన్ అనే ఒక దుష్ట పాలకుడి మీద పోరాటం చేయాలి. వాళ్ళతో కదా యుద్ధం చేయాల్సింది. తీసుకెళ్ళి మన వాళ్ళ మీద మనకి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, మన మహిళా నాయకురాళ్ళ మీద కానీ, లేదంటే నాయకుల మీద కానీ, ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన అంశాలు. వెనకాల ఎక్కడన్నా మాట్లాడితే తెలియకుండా ఎందుకుంటాయి? మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి బయట ఏం మాట్లాడినా విత్ ఇన్ నో టైం మీరు చెప్పిన వ్యక్తే ఇంకొకళ్ళు చెప్తాడు, ఇంకొకళ్ళు చెప్తాడు, ఆ 4వ వ్యక్తి వచ్చి మాకు చెప్తాడు. అడుసు తొక్కడం దేనికి, కాలు కడుక్కోవడం దేనికి? అండ్ దానివల్ల ఏమైపోద్దంటే గుడ్ విల్ పోద్ది, గుడ్ విల్ కోషియంట్ ఉండదు. పాలిటిక్స్లో కావాల్సిందే గుడ్ విల్ కోషియంట్. ఆ గుడ్ విల్ కోషియంట్ ఎందుకు పోగొట్టుకోవడం? నేను ముందు ఒకలాగా వెనకాల ఒకలా ఉండలేను. అలా చేస్తేనే పాలిటిక్స్ అని మీరు నమ్మకండి. అలా చేయకుండా కూడా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి దండలు వేస్తాం, వాళ్ళకే గాంధీ గారిలో దండలు వేస్తాం, వాళ్ళకే భగత్ సింగ్లో దండలు వేస్తాం తప్ప బలంగా నిలబడే వాళ్ళకే మనం నిలబడి ఉంటాం. అందుకని మీరు కూడా అలాంటి ఆ స్థాయికి ఎట్లా వెళ్తా నేను చెప్పలేను, కానీ కనీసం మీరు కమిటెడ్గా ఉండమని నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే మన షణ్ముఖ వ్యూహాన్ని కూడా మీరు బయటికి తీసుకెళ్ళండి. ఓటర్లు డిలీషన్ జరుగుతూ ఉంది, ఓటర్ ఎన్రోల్మెంట్ మీద ఏం చేయాలి, వీటన్నిటి మీద ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం, ఒక ప్రోగ్రామ్ షీట్ చేస్తున్నాం. దాన్ని మీరు ఎట్లా ఫాలో అవ్వగలరో మీరు అదొకటి మీకు పంపిస్తాను ఒక 1 వీక్ 10 డేస్ లోపు. దాన్ని పోస్ట్ 3వ వారాహి యాత్ర తర్వాత 15 తర్వాత నుంచి స్టార్ట్ చేస్తాం. దాన్ని కంటిన్యూ ఒకటి చేయండి. అలాగే ఈ మీ అందరి తరపున 2 వారాహి యాత్రలకి 3వ వారాహి యాత్రకి పనిచేస్తున్న, అంటే చాలామందికి ఈ వాలంటీర్ కమిటీ, ఈ అకామిడేషన్ కమిటీ, క్యాటరింగ్ పార్టీ ఇక్కడ దాకా వచ్చింది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు అర్థం చేసుకోవాల్సింది, పదవి ఆశించకుండా చేసేవాళ్ళు ఈ పార్టీ కోసం వేలల్లో ఉన్నారు. వాళ్ళు మీ దగ్గరికి ఇప్పుడు కూడా కనిపించరు. పదవి ఒక్క ఆశించరు. కనీసం నాతోటి ఫోటో తీసుకుందామన్న ఆలోచన కూడా లేని వాళ్ళు వేల మంది ఉన్నారు ఈ పార్టీలో. అసలు నాకు కనిపించిన వాళ్ళు ఎప్పుడు. కానీ వాళ్ళు ఉండబట్టి ఈ రోజున పార్టీ నడుస్తూ ఉంది. అని నేను పోరాట యాత్ర స్టార్ట్ చేసినప్పుడు 2018లో ముక్కు ముఖం తెలియని వాళ్ళు వచ్చి నాకు హెల్ప్ చేశారు. ముక్కు ముఖం తెలియని వాళ్ళు వచ్చి భోజనాలు మేము తీసుకుంటాం బాధ్యత అని చెప్పారు. మళ్ళీ ఆ రోజు వచ్చారు, మళ్ళీ ఈ రోజు వరకు కనిపించలేదు నాకు. మళ్ళీ నేను ఎప్పుడన్నా ఫోన్ చేసి ఎలా ఉన్నారంటే, లేదు లేదు ఇది మన పార్టీ మేము చేసుకుంటాం. వీళ్ళెవరు ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక ప్రాంతంగా తెలంగాణ నుంచి ఆంధ్ర కోసం చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇది నేను చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను ఇంత బలమైన ఒక 2 దశాబ్దాల శ్రమని, కృషిని నేను ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడిగా పెట్టాను. ఎందుకంటే నేను తెలంగాణ రాష్ట్రానికి కూడా మనం ఏదైనా మేలు చేయాలి అంటే అక్కడ యువతకి ఏదన్నా ఉపాధి అవకాశాలు, వాళ్ళు దేనికోసం అయితే 3,000 మంది చచ్చిపోయారు తెలంగాణలో, బలిదానాలు జరిగినాయో, ఆ బలిదానాలకు నిజంగా సక్రమంగా నివాళి ఇవ్వడం అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవ్వటం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయితే తప్ప ఇక్కడి నుంచి మళ్ళీ వలసలాగం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తెలంగాణకి చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్కి ఎంత అవసరమో తెలంగాణకు కూడా చాలా అవసరం. అందుకని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద నేను ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. ఇక్కడికి నేను మొన్నదాకా షిఫ్ట్ అవ్వలేదా అని అంటే ఇక్కడే ఉంది. గతంలో కూడా నేను విజయవాడ పట్టమట్లో ఉన్నాను అన్నీ, కానీ ఫస్ట్ టైము మద్రాసులో ఉన్నప్పుడు, అప్పుడు మద్రాసు, ఇప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు తెలంగాణకి షిఫ్ట్ అయ్యి అందరూ హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోవాలంటే చాలా బలవంతంగా వీఆర్ అప్రూటెడ్, వేళ్లతో సహా పెకిలించేయబడ్డాం. అక్కడ ఇల్లు ఉండి, అక్కడ చదువులు ఉండి, స్నేహితులు ఉండి, అందరూ ఉన్న తర్వాత ఒక 18 ఏళ్ళ వయసు మళ్ళీ అందరూ అప్రూటెడ్. మళ్ళీ హైదరాబాద్ మా రాజధాని అనుకొని మొత్తం అందరూ అక్కడ పెరిగిపోయిన తర్వాత అసలు హైదరాబాద్కి మనకి సంబంధం లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు ఆంధ్రలో అనుకున్న తర్వాత తిరిగి ఇక్కడికి వద్దామంటే ఇక్కడ మేము ఇక్కడ డెవలప్ అవ్వలేదు. ఇక్కడ కనీసం ఒక స్థలం ఎలా చూసుకోవాలో తెలియదు, ఒక ఇల్లు అద్దెకి ఎలా తెచ్చుకోవాలో కూడా తెలియదు. అలాంటిది ఈ రోజున మనకు ఒక పార్టీ ఆఫీస్ పెట్టడానికి వీటన్నిటికి కూడా నేను ఇంకా తప్పదు. ఇక్కడ మనం 100% ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా చాలా కీలకం. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాక్షస పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ని విముక్తి చేయాలి. అది తెలంగాణ కూడా చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇంకా ఈరోజు కనుక మనలాంటి వ్యక్తుల సమూహం దీన్ని బలంగా చేతుల్లోకి తీసుకోకపోతే మీరు ఆంధ్రప్రదేశ్ని మర్చిపోవచ్చు, చాలా బలంగా మనం మర్చిపోవచ్చు. ఎందుకంటే అన్రూలీనెస్, లాలెస్నెస్,
రౌడీజం, గుండాగర్ది, దోపిడీ, అందరికీ చెందాల్సిన మానవ సహజ వనరులన్నీ కేవలం ఒక కొద్ది మంది చేతులకు వెళ్ళిపోతే, ఒక వ్యక్తి చేతి అండర్ కింద వెళ్ళిపోతాయి. మనందరం వాళ్ళ కింద ఊడిగం చేయాలి, బానిసలుగా బతకాలి. ఇవన్నీ ఇంకా ఆగాలి అంటే ఆంధ్రప్రదేశ్ కోసం చచ్చిపోయే మనుషులు కావాలి, త్యాగం చేసేవాళ్ళని. చచ్చిపోవడం అంటే నేను ఎందుకు చెప్తున్నాను, నేను ప్రతిసారి విదురు నీతిలో ఎందుకు చెప్తానంటే, ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తి, ఒక గ్రామం కోసం ఒక కుటుంబం, ఒక రాజ్యం కోసం ఒక గ్రామం ఎందుకు తప్పదు వదులుకుండా. అంటే ఇంత త్యాగం చేస్తే తప్ప, ఎక్కువ మంది బాగుపడాలంటే కొద్దిమంది త్యాగం చేయాలి తప్పదు. నేను మిమ్మల్ని అందరినీ గొడవలు పెట్టమనో త్యాగాలు చేయమని చెప్పట్లేదు, కానీ కనీసం త్రికరణ శుద్ధిగా పార్టీ కోసం పనిచేయడం, అంతకుమించి నేను ఎక్కువ చేయమని నేను కోరుకోవట్లేదు. కానీ ఆ త్యాగం మీద నేను చేస్తాను. నిజంగా నా మీద కేసులు పెట్టారు, వాలంటీర్ల మీద కేసులు పెడతాను, పెట్టుకోండి అని చెప్పాను. లేదంటే నిజంగా నా ఎస్పీతో మాట్లాడుతూ నాకు ఒకటే అనిపించింది, అంటే వీళ్ళు ఫ్యూచర్ ప్లాన్ వేస్తా నాకు అర్థమైంది. ఆ రోజున నన్ను కూర్చోబెట్టి నన్ను తీసుకెళ్ళి జైల్స్కి తీసుకెళ్ళడానికి ఇలా ప్లానింగ్ అర్థం ఉంది. నన్ను ఎస్పీతో మాట్లాడుతూ ఉంటే నేను రెడీ దానికి. ఎందుకంటే నేను నమ్ముకున్న నా నేల కోసం ఎట్టి పరిస్థితులకైనా వెళ్ళడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. నేను మిమ్మల్ని త్యాగం చేయమని నేను అడగను, నేను త్యాగం చేయడం నేను సిద్ధంగా ఉన్నాను. నాకు ఏదన్నా జరిగిన తర్వాత అప్పుడు మీరు ఏదైనా ఆలోచించండి, మీరు చేయగలిగితే అంతే. అందుకని నేను చేసేంత వరకు నేను చెయ్యింది మిమ్మల్ని ఏది అడగను. నేను చేసిన తర్వాతే ఐ లీడ్ బై ఎగ్జాంపుల్. నాకు ప్రలోభాలు రాక కాదు, రాజకీయాలు రకరకాల ప్రలోభాలు ఉంటాయి, భయపెట్టడాలు ఉంటాయి, నడవలేవని చెప్తారు, పార్టీ ఎలా నన్ను నడపగలవని చెప్తారు. ఎన్ని తట్టుకొని ఇక్కడ దాకా వచ్చాం. ఒక దశాబ్దం పోరాటం చేశాం, దశాబ్దం నిలబడి ఉన్నాం. అది మనం చాలా గర్వంగా చెప్పుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లో, అనుకూల పరిస్థితుల్లో మనుషులు నిలబడి ఉండటం వేరు. ఒక దశాబ్దం ప్రతికూల పరిస్థితుల్లోనే నిలబడి ఉంది జనసేన. దానికి నిజంగా మనం ఎవరికి గౌరవం ఇవ్వాలి, ఎవరికి సాల్యూట్ చేయాలి? మన జన సైనికులకి, మన వీర మహిళలకి సాల్యూట్ చేయాలి. భయపడకుండా ఈ రోజున ప్రతి ఒక్కరు ఇన్ఛార్జీలు కానీ, మహిళా నాయకురాలు కానీ, లేదా పెద్ద మనకి ఉన్నారు అంటే మన వెనక ధైర్యం వాళ్ళు, బలం వాళ్ళు. ఎక్కడ మారుమూల మన తెలంగాణ కొత్తగూడెం, ఎక్కడ మన వరంగల్కి వెళ్తే కూడా రోడ్డు పైన మారుమూల తాండాల నుంచి వచ్చి జెండా పట్టుకుని తిరుగుతూ ఉన్నాను. నువ్వు ఎప్పుడు వస్తావు అన్న తెలంగాణ అని. నేను చెప్పాను, నేను తెలంగాణ కోసం ఆంధ్రాకి వెళ్తానని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ మాకు బాగుంటే అక్కడ తెలంగాణ, ఆంధ్రాన్ని బాగు చేసే తప్ప మీకు తెలంగాణ మీ ఉద్యోగాలు మీకు రావు. అందుకని నేను ముందు ఆంధ్రాన్ని బాగు చేయడానికి వెళ్తాను. అందుకే దీన్ని మీరు చాలా మనస్ఫూర్తిగా దీన్ని గుండెలోకి తీసుకోండి దీన్ని. అండ్ టఫ్ జాబ్. ఈ ఎలక్షన్స్ చాలా గొడవలు ఉంటాయి. ఎందుకంటే జగన్ అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయం ఆధిపత్యాన్ని అతను కానీ, అతను అనుచర వర్గం కానీ ఆధిపత్యాన్ని రాజకీయాల మీద ఆధిపత్యం వదులుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు. మనకి సాధికారత, అధికారం ఎవడు ఇవ్వడు. లాక్కోవలసింది అధికారాన్ని, మన అధికారాన్ని మనం లాక్కోవాల్సింది. ఎవడు ఇవ్వడు మనకి. అలాగే మన నాయకులందరూ కూడా చెప్తా ఉన్నాను, మన 8 మంది దిష్టిబొమ్మ తగలు పెడుతుంటే వాళ్ళు అడ్డుపడ్డారని చెప్పి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేశారు. నేను అలాంటి పరిస్థితుల్లో నేను వెళ్ళలేనప్పుడు మన నాయకులు మీరు వెళ్ళాలి. మీరు ఆ శ్రీకాళహస్తికి వచ్చిన వాడిని నేను కుప్పం రావడం నాకు ఇబ్బంది ఏం లేదు, కాదు నేను ఆ రోజు నేను ఢిల్లీకి వెళ్ళాల్సిన పరిస్థితి నాది. అప్పుడు స్థానిక నాయకులు మీరు వెళ్తేనే కదా బాధ్యత బాగుంటుంది. అది నేను చెప్పేది కాదు. నేను అంటే లీడర్షిప్ ఈజ్ అబౌట్ టేకింగ్ అకౌంటబిలిటీ. మనం అది మందే అని అనుకోవాలి. ఎక్కడో మారుమూల మనకు సంబంధం లేదు అనుకోదు, మీరు వెళ్ళండి, బయటికి వెళ్ళండి. కొట్టే స్థాయికి జరిగితే నేను ఎందుకు వెళ్ళాలి? మీరు స్థానికంగా ఉన్న లీడర్షిప్ ఉంది వెళ్ళచ్చు, నేను ఎందుకు అనుకోలేదు అంటే సెట్ ఐ వాంట్ ఎంపవర్ ద మెసేజ్. నేను ఉన్నాను నీకు. అలాగే నేను లేని పరిస్థితుల్లో మీరు వెళ్తేనే కదా, లీడర్షిప్ వెళ్తేనే కదా అక్కడ మీరు కూడా బాధ్యతలను తప్పించుకుంటే అట్లా అలిసిపోవటం అనేది ఉండదు. మిమ్మల్ని లాఠీలు పెట్టి కొట్టించుకోమని చెప్పట్లా, జేబు నుంచి లక్షల డబ్బులు ఖర్చు పెట్టమని చెప్పట్లా. ఒక ఓదార్పు మాట చెప్పడానికి కూడా మనం సంశయిస్తే, లేదంటే మనం ఆలోచిస్తే ఇంకా నాయకత్వం, మీరు లీడర్స్ ఎలా అవుతారు? అందుకని దయచేసి కొంచెం ఈవెన్ ఎక్కడో కావల్లో ఎక్కడో ఒక బీజేపీ నాయకుడిని ఒక పోలీసు బూట్లతోటి మెడ కింద నలిపేస్తుంటే నేను రియాక్ట్ అయ్యానే. అలాంటిది మన నాయకులకి, మన యువతకి, మన జన సైనికులకి కానీ, మన నాయకులకి, మీరు మనకు అండగా నిలబడ్డ వ్యక్తులకి మీరు నిలబడకపోతే ఎట్లా? అందుకని దీన్ని దయచేసి ఆలోచించు. ఎందుకంటే ఈ రోజున అలాగే ఎన్డీఏలో ఇంత సాధారణంగా ఆహ్వానించారంటే ఇట్ టుక్ దెమ్ 10 years. మర్చిపోకండి, మనల్ని ఏమి అలా పిలవలేదు. 10 సంవత్సరాలు తర్వాతే పిలిచారు. అది గుర్తుపెట్టుకోండి. అంటే మనం చేసిన పోరాటం తాలూకు ఫలితం, దాని గుర్తింపు. చాలా చాలా తట్టుకొని వచ్చాం ఇక్కడ దాకా, చాలా తట్టుకొని వచ్చాం ఇక్కడ దాకా. బెదిరించేసే వాళ్ళు ఉంటారు, నువ్వు ఎలా నడుపుతావో చూస్తావని ఛాలెంజ్ చేసేవాళ్ళు ఉంటారు. అసలు వీడు ఓడిపోతే మన పరాజయం తర్వాత తొడలు కొట్టిన వాళ్ళు ఉన్నారు.
పరాజయం తాలూకు ఒంటరితనం మీకు ఎంతమంది, మీ అందరికీ ఎంతో కొంత అనుభవం ఉంటుంది. నా స్థాయిలో ఇంకెంత అనుభవం ఉంటుంది మీకు చెప్పలేను. ఓడిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే ఆ ఒంటరితనం, అసలు ఆ సౌండ్ భరించలేము. పరాజయం తాలూకు నిశ్శబ్దాన్ని భరించలేము మనం. కొంగ తీసేస్తున్నట్టు ఉంటుంది. అది కూడా ఏంటి, అదేదో డబ్బులు సంపాదనకో అధికారం కోసం అయితే ఓడిపోయినా అది వేరే పద్ధతి. ఆశయం కోసం ఓడిపోతే ఎలా ఉంటుందంటే సమాజం మీద నమ్మకం పోతుంది ఒకసారి. ఇదంతా నన్ను తెలిసి నేను వచ్చినప్పటికీ కూడా జరిగితే, అనుభవంలోకి వస్తే అది ఎలా ఉంటుందంటే మనసు చెప్తూ ఉంటుంది, మైండ్ ఒక డెవిల్ ఉంటుంది లోపల, వదిలే పారిపో అని చెప్తూ ఉంటుంది. కానీ నేను నిలబడే ఉన్నాను. దేనికంటే ఒకసారి మాటిస్తే కంఠం తెగిపోయిన తర్వాత, కంఠం తెగిపోయే వరకు అదే మాట నిలబడను. సో నేను ఇంత నిలబడి ఉన్నాను. ఈ రోజున మీకు మాటిస్తున్నాను, వీ విల్ మేక్ ష్యూర్ జనసేన విల్ బీ దేర్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. చాలామంది మీరు మాట్లాడితే ముఖ్యమంత్రిగా అవ్వాలంటే నేను అవ్వకూడదు, నేను ఎప్పుడు కోరుకోవాలి. అవ్వాలంటే జనం కదా అనుకోవాలి. ఒక నాయకుడిగా నా పని నేను త్రికరణ శుద్ధిగా చేసుకుంటూ వెళ్ళిపోతే, ఒక చెరువులో వర్షపు నీరు దిగాలి అంటే గుంట తవ్వాలి కదా. సో సహజంగా నీళ్ళు అక్కడికి వస్తాయి. అలాగే మనం పని చేసుకుంటూ వెళ్ళిపోతే ఉన్నతమైన పదవి ఎందుకు రాదు? కాకపోతే నేను ఏంటంటే దానికోసం వెంపర్లాను. అది దాన్ని తప్పుగా అర్థం చేసుకోండి. మీరు జనాలకు చెప్పాను నేను. మీరు ఇలా చెప్పకపోతే మాకు పని చేయడానికి మోటివేషన్ లేదంటే అది తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే నాకు పని చేయడానికి మోటివేషన్ రాజ్యాంగం. నేను ఎందుకు పని చేయాలి అంటే నాకు ఈ దేశం నాకు ఇచ్చింది, బతుకనేది ఇచ్చింది, భారతీయుడు అనే ఒక పౌరసత్వం ఇచ్చింది, నాకు గుర్తింపు ఇచ్చింది. సో ఐఎమ్ సో కమిటెడ్ ఫర్ కాన్స్టిట్యూషన్. ఈ పంచభూతాలు కానీ, పర్వతాలు, గనులు, అడవులు, అరణ్యాలు, నీళ్లు, ఇవన్నీ మనందరివి సకటి మానవాళికి చెందినవి. ఎవరో కొద్దిమంది కూర్చొని ఒక జగన్ అతను అనుచర వర్గం తీసుకొని వాళ్ళు గుత్తాధిపత్యం చేస్తారంటే మనం చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నాం. ఇది ఒక కులానికి ఒక వ్యక్తులకు సమూహానికి చెందింది కాదు. ఇవి ఇట్స్ ఒక ఫండమెంటల్ రైట్. ఇది మనం పోరాడాలి దీని మీద. ఇది రైట్ టు హెల్త్ ఉంది, మనకి రైట్ టు గుడ్ లివింగ్ కండిషన్స్ ఉంది, ఆరోగ్యంగా జీవించే హక్కు ఉంది. దీని మీద పోరాడాలి. అలా కాకుండా వాళ్ళు పెద్దవాళ్ళు అండి, వాళ్ళు ఇలాగేమంటే నాకు ఆ భయాలు అయితే నాకు లేవు. నేను ఇదే ఆఫీస్లో ఉంటాను, వేరే ఇల్లు కూడా పెట్టుకోలేదు. కొత్త ఆఫీస్ వచ్చిన తర్వాత కూర్చొని ఇక్కడ ఇది చిన్న వెనకాల ఉండే ఒక చిన్న రూమ్లో ఉంటాను. నేను కరెక్ట్గా నా సొత్తు ఏంటి అని అనుకుంటే డబ్బులు ఏం లేదు. నా సొత్తులో ఒక 5-6 బీరువాల పుస్తకాలు, 2-3 బ్యాగులు బట్టలు, ఇంకొక బ్యాగ్లో మిగతా నాకు కావాల్సిన వస్తువులు అంతే. నాకు తిప్పి కొడితే కరెక్ట్గా ఒక వ్యాన్లో సరిపోతుంది నా వస్తువులను, అంతకుమించి నేను పెట్టుకోను. సో దాంతో కంప్లీట్ షిఫ్ట్ అయిపోయాను. ఎందుకంటే ఇంక నేను కూర్చున్నాను. ఇది 100% మంగళగిరి, ఆంధ్రప్రదేశ్ మన నివాస స్థానం. ఇది మన నివాస స్థానం. ఎందుకంటే నాకు 2 కమిట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ని అండగా నిలబడటం, 2 ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయితే తప్ప నాకు ఇష్టమైన, నన్ను ప్రేమించిన నా తెలంగాణకి నేను న్యాయం చేసినాను. సో నాకు ఈ 2 అంశాల మీద నేను ఆంధ్రప్రదేశ్కి చాలా ఆలోచించి ఇక్కడికి ఇప్పుడు దాకా రాలేదంటే వచ్చాను. కానీ ఇంకా నాకు రావాల్సిన అవసరం ఏర్పడింది ఇక్కడ. సో అందుకని మీకు చెప్తున్నాను, ఐ సెడ్ ఐఎమ్ వెరీ వెరీ కమిటెడ్. వి విల్ మేక్ ష్యూర్, మనందరి సహాయ సహకారాలతో, మీ అందరి సహాయ సహకారాలతో విల్ మేక్ ష్యూర్ వి విల్ బి దేర్ ఇన్ ద గవర్నమెంట్. అలాగే జనంలో, ప్రజల్లో విపరీతమైన ప్రేమాభిమానం ఉంది, ముఖ్యంగా మహిళల్లో, పెద్దల్లో. 2019లో చూద్దాంలే వీళ్ళు కొత్తగా వచ్చిన పార్టీగా నిలబడతారా లేదా అన్నోళ్ళు కూడా ఈరోజు నా దగ్గరికి వచ్చి మరి రోడ్డు మీద కనిపించినా, ఎక్కడ కనిపించినా, ఏ మూర్మలు కనిపించినా ఈసారి మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం, మీ ప్రభుత్వాన్ని చూడాలనుకుంటున్నాం. సమస్య ఏముందంటే ప్రజలు రెడీగా ఉన్నారు, నాయకులు రెడీగా లేరు. ఒకటి నాయకుడిగా అవ్వాలంటే కనీసం 10,000 ఓట్లు తెచ్చుకోలేని వాళ్ళు కూడా నాయకులుగా అయిపోదామని ఆశపడతా ఉన్నారు. కనీసం నేను అనేది అంటే నేను నాయకుడిని కాలేనా అంటే నేను చెప్పట్లా, నాయకులు అవ్వగలం. కానీ మీరు 10,000 ఓట్లు తెచ్చుకోవాలంటే కనీసం మీరు 10,000 మందితోటి కనీసం 10 సార్లు మాట్లాడాలి కదా. మీరు డబ్బులు ఇవ్వక్కర్లా. మీరు 10 సార్లు కూడా మాట్లాడకుండా నా పక్కన నుంచోని, నా దగ్గర 1,00,000 మంది జనం వస్తారు. ఆ 1,00,000 మంది మనకు ఓట్లు లేరు, మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు నేనంటే ఇష్టం, మీరంటే ఇష్టం కాదు వాళ్ళకి. ఒకవేళ నేనే అక్కడ నిలబడితే మళ్ళీ వాళ్ళు ఏదో కొత్తగా చెప్తారు,
అందుకని మన ఇష్టం వేరు, ఆ ఇష్టాన్ని ఓటింగ్గా మలిచే ఆ విధానం వేరు. నాయకుడికి కావాల్సింది 10,000 మందిని కనీసం 10 సార్లు కలవగలిగే ఒక కష్టం. 2, వాళ్ళ చేత ఆ ఇష్టాన్ని ఓట్లుగా మలుచుకునే ఓటింగ్ విధానం, ఎలక్షనీరింగ్ కెపాసిటీ. ఈ ఎలక్షనీరింగ్ కెపాసిటీ లేనప్పుడు కేవలం నా పక్కన నేను లాస్ట్ టైం నేను చేశాను, అది కూడా చెప్తున్నాను మీకు. ఐ వాజ్ బిల్డింగ్ ఎ పార్టీ. నేను కొత్త వాళ్ళకి అనుభవం ఇవ్వడానికి చాలామందికి ఇచ్చేసాను, అది కూడా చాలా షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఇచ్చా. 2019 మోడల్ ఈసారి నేను చేయను, అది మీరు సంసిద్ధంగా ఉన్నాను. ఐ విల్ మేక్ షూర్ నా అనాలిసిస్ ఉన్నాయి, నేను దాని మీద డేటా తీసుకుంటాను, సర్వేలు చేయిస్తాను. ఎవరైతే నిలబడాలని అనుకుంటే వాళ్ళందరూ సర్వేలు తీసుకొని కనీసం 10,000 ఓటింగ్ వాళ్ళకి తెచ్చుకొని తీరాలి. అక్కడి నుంచి ప్రైమరీ టార్గెట్ అది. అలాగే అన్ని చోట్ల మనకి అభిమానం ఉంది, కానీ మనం ఎక్కడ బలంగా ఉన్న చోట మరింత బలంగా వెళ్ళిపోయి మనమే నెంబర్ 1 అవ్వాలి. ఆ స్థానంలో కొద్దిగా బలం ఉన్న చోట నెంబర్ 2 అవ్వాలి. 3వ స్థానంలో ఉన్నది మనం వీ షుడ్ కమ్ టు సెకండ్ ప్లేస్. ఈ టార్గెట్స్ మీద మనం పనిచేద్దాం. ఈ టార్గెట్స్ మీదే మనం ఎలక్షనీరింగ్ స్ట్రాటజీ ఉంటుంది. సో దీన్ని కీలకంగా మనం 3వ విడత వారాహి యాత్ర తర్వాత విల్ మేక్ షూర్ నేషనల్ మీడియా వుడ్ లుక్ ఎట్ అస్. ఎందుకంటే మనం నేషనల్ మీడియాలో మేమందరూ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఒకటే చెప్పాం, ఇంతమంది లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ పెరిగిపోయినాయి, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ మైన్స్, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ న్యాచురల్ మినరల్స్, ఇంత దోపిడీ జరుగుతూ ఉంటే మాకు తెలియట్లేదు అంటున్నారు. చెప్పాను. అప్పుడు మాట్లాడితే అప్పుడు వాళ్ళు చూపించాం ఒక్కొక్క డేటా. అంటే ఎవరు మాకు చెప్పట్లేదు వచ్చి, అంటే మీకు చెప్పేది ఎవరు వైసీపీ ఎంపీలు చెప్తారు కదా, మీకు వచ్చి అద్భుతంగా ఉందంట. రూమ్ తగలబడిపోతా ఉంటే అక్కడ ఏం చేస్తారు, వీళ్ళు కూర్చొని చాలా అద్భుతంగా ఉందంటారు, వీళ్ళు చూస్తే బూడిద ఉంటుంది అక్కడ. సో నేను అదే చెప్పాను, మీరు ఒకసారి మేము చెప్తున్నాం కదా అని కూర్చొని ఒక్కొక్క డేటా తీసి చూపిస్తుంటే అందుకని వాళ్ళు అంతమంది ఇంటర్వ్యూస్ చేశారు. ఆ రోజున చాలామంది ఇంటర్వ్యూలు అడిగినా కానీ మేము సమయం లేకపోవడం ఇవ్వలేకపోయాం. కానీ ఈసారి మటుకు వైజాగ్ వారాహి యాత్ర మటుకు దీనిని జాతీయ స్థాయిలో అందరూ తల తిప్పేలా మనం చేసేలా మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ, ఇది కీలకం. ఇది మొన్న 2 జిల్లాలని ఎలాగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని ఎలా విముక్త ప్రాంతాలు ఎలా చేసామో, వైజాగ్ మొదలు పెడితే వైజాగ్లో ఒక్క సీటు కూడా రాకూడదు. ఒక్క సీటు ఎందుకు రాకూడదు దాన్ని నేను చెప్తాను. ఆ రోజున ప్రశాంతమైన నగరం విశాఖపట్నం, క్రైమ్ రేట్ ఉండదు, గొడవలు చిన్నవి ఉంటాయి కానీ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎప్పుడు ప్రవేశించాలి అక్కడ. అలాంటి విశాఖపట్నాన్ని ఎంపీని చితక్కొట్టి ఎంపీ కుటుంబాన్నే దారుణాలు చేస్తే పోలీస్ వ్యవస్థ చూస్తూ చేతులు కట్టుకొని చూస్తూ, అందరికీ తెలుసు ఏం జరిగిందో లోపల, అందరికీ తెలుసు జరిగిన, ఎంపీకి తెలుసు ఏం జరిగింది, అందరూ కూర్చోబెట్టి అందరూ మరి ఏంటి సమస్య, వైసీపీ ఎంపీకి జరిగింది మన గొడవ కాదు, ఇది మన స్టేట్ తాలూకు శాంతి భద్రతల సమస్య. ఎవడు ఖాళీ జాగా కనపడకూడదు, ఖాళీ స్థలం కనపడకూడదు, పాతేస్తాం. 2 అన్నదమ్ములు కొట్టుకోకూడదు, స్థలాన్ని లాగేసుకుంటాం. కొండ కనిపించకూడదు, తవ్వేస్తాం. వీటికి ఆపాలి. ఇన్నిసార్లు మనకి విషవాయువులు రిలీజ్ అయినాయి, ఏదో కూర్చోబెట్టి తూతూ మంత్రంగా మాట్లాడటం, ఏదో వెళ్ళిపోవటం, గంగవరం ఇష్యూస్ ఉన్నాయి. అందుకని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన 3వ పర్యటన మనకి వారాహి విజయయాత్ర తర్వాత ఏం వెళ్తుందంటే, ఇక్కడ వైసీపీ ఒక్క సీటు కూడా గెలవదు, ఫిక్స్. నేనేమంటానంటే, ఫస్ట్ మీరు నమ్మండి. మనకి ఎలా సాధ్యం సార్ ఇదంటే, పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాలు పార్టీ పెట్టి సాధ్యం పడట్లా. పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాలు పార్టీ పెట్టాడు కదా, పవన్ కళ్యాణ్ దిగి రాలేదు కదా, మీలాంటాడు కదా. మీకు ఇంకా చెప్పాలి, మీకంటే కొద్దిగా ఒక రెండు రావులు తక్కువ చదువుకున్నాడే కదా మీకంటే. అతనే నిలబడగలిగంటే నిలకడగా నిలబడటం చాలా అవసరం దీంట్లో, అది సాధిద్దాం అది. అందుకని మనం ప్రశాంతంగా కనుక మీరు చిత్తశుద్ధితో కనుకుంటే విజయం జనసేనదే ఈ ఎన్నికల్లో. అందుకని ఎవరైనా కొత్త వాళ్ళు వస్తుంటే పార్టీల్లోకి దయచేసి మనస్ఫూర్తిగా ఆహ్వానించండి. వాళ్ళు రాకూడదు, మనం కోట కట్టేద్దాం అనుకుంటే నేను చెప్తున్నాను, మీరు ఒకవేళ కట్టేద్దాం అంటే నేనైతే బదులు కొట్టేస్తాను. అలా ఎవరైనా కడితే మరి కొత్త వాళ్ళు రావాలి. అలాగే నేను వాళ్ళకు కూడా గుడ్డిగా తీసుకోవట్లేదు. ఎవరు కొత్త వారు పార్టీలోకి వచ్చినా మీరు మా ఇంతమంది జన సైనికులు, వీర మహిళలు, ఇంత ప్రజలు బలం ఉంది, మేము ఆ బలం ఇస్తున్నప్పుడు మేము కోరుకునేదల్లా మీరు మాకు బలోపేతంగా చేసేలాగా ఉండాలి. కానీ మీ చర్యలు మమ్మల్ని బలహీనపరుస్తామంటే దాని అంటే అన్నీ చెప్పిన తర్వాత లోపలికి వచ్చారు అందరూ. అది మరికి మీకు చెప్తున్నాను. అలాగే మీరు ఇంకా ఈ ముగింపు ఈ 2 వాక్యాలు చెప్పి ఆపేస్తాను. డిబేట్స్లో మీరు చాలా ప్రిపేర్ అవ్వట్లేదు, సరిపోవట్లా. బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ వాళ్ళు సినిమాల పరంగా మాట్లాడితే మళ్ళీ మీరు అలాంటి రిటార్డులు స్పోక్స్ పర్సన్స్గా, నాయకులుగా మీరు అవి మాట్లాడకండి.
వాళ్ళు పొలిటికల్ డిబేట్ని డైవర్ట్ చేస్తారు. ఎన్సీఆర్బీ డేటాలో 30,000 మంది మహిళల గురించి మీరు మాట్లాడాలి కానీ, మరి పోలవరం ప్రాజెక్టు గురించి మీరు మాట్లాడాలి కానీ, లేదంటే కూర్చోబెట్టి ఇంతమంది చిన్నపిల్లలు ట్రాఫికింగ్ జరుగుతుంది దాని గురించి మాట్లాడాలి కానీ, ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోతున్న మాట్లాడాలి కానీ, కూర్చోబెట్టి నన్నేదో అన్నారని చెప్పి నన్ను అంటే అంటారు. నన్ను అనకుండా ఎందుకుంటారు మీరు? ఎందుకు అనుకుంటారు మీరు? అట్లా అనుకోకూడదు ఎందుకు అనుకుంటారు మీరు? నేను వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడతాను, వాళ్ళు చేసి ఏదో పనులకి, అది వేరే విషయం. కనీసం వాళ్ళని తిట్టకుండా కూడా ఉండుకోవడం తప్ప అలా మీరు ఎందుకు అనుకుంటారని తిట్టనివ్వండి, నన్ను పర్లేదు, నాకు ఒళ్ళి చిల్లు ఏం పడిపోదు. మీరు ఎదురు తిరగాల్సింది వాళ్ళకి, మీరు కావాలంటే ఒక మాట అనండి, దాన్నే ప్రైమ్ డిబేట్గా చేసేయకండి. దాన్ని ఇంక ఏమీ లేనట్టుగా కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ సినిమా అంటే, నా సినిమా నేనే చేసి వదిలేశాను, ఎప్పుడు మీరెందుకు పట్టుకొచ్చుకుంటారు? ఆ సినిమా నేను వదిలేశాను. ఆ రోజు మహా అయితే నేను చేసిన సినిమా షూటింగ్ చేసిన తర్వాత సినిమాకి డబ్బింగ్ చెప్పిన తర్వాత ఫంక్షన్ చేసి వదిలేసి నేను బయటకు వస్తే వీళ్ళు ఎలాగ రావట్లేదు, మీరెందుకు దాంట్లో ఆ ఉచ్చులో మీరెందుకు పడతారు? ఆ ఉచ్చులో మీరు పడకండి. వాళ్ళు ఏం చెప్పుకుంటారు, కానీ అది మన ఇష్యూ, అది కాదు. మన ఇష్యూ శాంతి భద్రతలు, మన ఇష్యూలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, మన ఇష్యూలు ఇక్కడ తాలూకు మనకి కోస్టల్ కారిడార్, మన ఇష్యూస్ గంజాయి లేని ఆంధ్రప్రదేశ్, మన ఇష్యూస్ ఎవడైతే మద్య నిషేధం అని చెప్పి వచ్చినోడు అడ్డగోలుగా మద్యం మీద సంపాదన వాళ్ళని ఎదుర్కోవటం, ఇవన్నీ మీరు ఆలోచించండి. అందుకని మీరు ప్రత్యేకించి నేను అందుకని చెప్పాను, ఇవి వరుసగా వింటా ఉంటే నాకు అనిపించింది, మన వాళ్ళు కూడా ఇట్లా అయిపోయారంటే రెగ్యులర్ స్టాండర్డ్ పొలిటికల్ పార్టీలో అయిపోయారు. నేను అలా అనేది నేను జనసేన పెట్టలేదు. యూ హ్యావ్ టు అప్ యువర్ డిబేట్ క్వాలిటీ. మీరు డిబేట్ తాలూకు స్థాయిని పెంచాలి. అంతేకాని మీరు ఇప్పుడు ఫెడరర్కి కాంపిటేటివ్ ఆ స్థాయి వ్యక్తి ఉండాలి కానీ నాతో ఆడాడు అనుకోండి, ఫెడరర్ గెలవడం కాదు, నేను నా స్థాయికి ఫెడరర్ లాక్కొస్తాను. సో అలాగే మీరు ఎవరితో డిబేట్ చేస్తున్నారో మీరు డిబేట్ స్థాయిని పెంచండి. అలా కాకుండా మీరు వాళ్ళ స్థాయికి మీరు దిగజారద్దు. వాళ్ళు ఏదన్నా చెప్పినా ఎన్ని కథలు కాదులే కానీ ఇట్లా దగ్గరికి వచ్చి ఈ పాయింట్ ఏంటి చెప్పాను, వాడు అదే అలాగే మళ్ళీ లాక్కు రండి. మళ్ళీ ఎక్కువ మాట్లాడితే మీరు మీ డిబేట్ ఎలా ఉండాలంటే చెప్పి ఇలా తిప్పి ఈ పాయింట్ అట్లా ఉండాలి డిబేట్ మీద. వాళ్ళు చెప్పిన దానికి మీరు అస్సలు మీరు పెట్టడం, ఇది మటు గుర్తుపెట్టుకోండి. అందుకని నాకు సినిమా అనేది నాకు అవసరం, నా పార్టీ నడపడానికి అది నా ఇంధనం. అది ఆ ఇంధనాన్ని తీసుకెళ్ళి ప్రజలను అభివృద్ధి చేయడానికి నేను వాడుతున్నాను దాన్ని. అంతకుమించి నాకు సినిమా మీద ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. అందుకని సినిమాని మీరు ఇక్కడితో ఆపి సినిమాని రాజకీయాల్లో తీసుకురాకండి దయచేసి, నా రిక్వెస్ట్. అది ఎవరు అభిమానులు చేస్తే పర్లేదు కానీ యు ఆర్ పార్టీ లీడర్స్, యు ఆర్ పార్టీ స్పోక్స్ పర్సన్స్. మీరు కూడా ఆ డిబేట్లోకి వెళ్ళిపోతే ఎట్లా? ఇంక మీరు ఎదగాలి కదా. మీరు దాన్ని ఫైనల్ రిక్వెస్ట్, నాకు టైం టు టైం మన హరిప్రసాద్ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు. వారాహి 3వ యాత్రకి మీరు సంసిద్ధులై విజయం, మీ శుభాశిస్సులు, దీన్ని విజయం పదం వైపు నడిపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుని జై జనసేన, జై హింద్. రాష్ట్రంలో ఓటర్ల జాబితాపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఓట్ల నమోదు దశ నుంచే అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంటి నంబర్లు లేకుండానే వేల ఓట్లు నమోదయ్యాయి. నకిలీ ఇంటి నంబర్లతోనూ ఓట్లు రాశారు. ఒకే డోర్ నంబర్పై 100 ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలోనూ అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. తనిఖీ అధికారి వెంట వాలంటీర్లు తిరుగుతూ వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల సంఘం పకడ్బందీగా చర్యలు చేపట్టాలని మొదటి తీర్మానం మనం ప్రవేశపెడుతున్నాం. రెండవ తీర్మానం, ఈ శతాబ్దంలో అత్యంత విలువైన ఆస్తి డేటా. మన పార్టీ అధ్యక్షులు వారు చెప్పినట్టు డేటా ఈజ్ ద న్యూ ఆయిల్. నిపుణులు కూడా ఈ విధంగానే ప్రత్యేకంగా డేటా గురించి ఇదే సమాచారం అందిస్తూ ఉన్నారు. మన డేటాను మనకే తెలియకుండా ఆర్థిక అక్రమాలకి, ఇతర అక్రమాలకు వినియోగించుకుని ముఠాలు పుట్టుకొచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డేటా చోరీ సాగుతోందనే అనుమానాలు బలంగా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం సృష్టించిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి తిరుగుతూ ఇంటి నంబర్ నుంచి ప్రతి ఒక్కరి సెల్ ఫోన్, ఆధార్, పాన్ వివరాలు, వేలిముద్రలు, ఐరిస్, విద్యా వివరాలు, వారి ఆదాయ మార్గాలు, కుటుంబ వివరాలు, ఇటువంటి డేటా తీసుకుంటున్నారు. మన రాష్ట్ర ప్రజలు వ్యక్తిగత వివరాలు, సమాచారం హైదరాబాద్ కంపెనీకు ఎందుకు తరలించారు? వాటి వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? ఈ చౌర్యంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సమగ్ర విచారణ చేయించాలని జనసేన పార్టీ తీర్మానిస్తోంది. ఈ రెండు తీర్మానాలకి మీరందరూ కూడా చేతులెత్తి
మీరు మద్దతు పలికితే తప్పకుండా ఖచ్చితంగా మన పార్టీకి మన రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమంగా మనం ముందు సాగి తీసుకెళ్దాం. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఈ సమావేశంలో మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు, భవిష్యత్తులో మనం చేసుకోబోయే కార్యక్రమాలు, వీటన్నిటినీ క్షేత్రస్థాయిలో మీరు కష్టపడి పనిచేసి ప్రెసిడెంట్ గారు ఇందాక అన్నట్టు 1వ స్థానంలో ఉన్న నియోజకవర్గాల్లో ఇంకా అద్భుతంగా మనం కలిసి పనిచేసుకుందాం. 2వ స్థానంలో ఉన్న నియోజకవర్గాల్లో మొదటి స్థానంకి వచ్చేటట్టు మీరందరూ కలిసి పనిచేయాలి. 3వ స్థానంలో మనం ఉన్న నియోజకవర్గాల్ని 2వ స్థానానికి తీసుకొచ్చేటట్టు అక్కడ ఉన్న మన నాయకత్వాన్ని, మన మహిళల్ని, మన జన సైనికుల్ని కలిసికట్టుగా సమిష్టిగా మీరు కృషి చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రభుత్వంలో మనం బలంగా నిలబడి రాష్ట్ర ప్రజల పక్షాన నిజాయితీగా పరిపాలిస్తామని మీ అందరికీ తెలుపుకుంటూ, ప్రెసిడెంట్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన.